అవుతుంది, అన్నం కలిపే మమ్మీ అన్నది. చింతపండు వేస్తా అంటేనేమో అద్దన్నది. మరి ఏం చేస్తాందో ఏమో, ఈ ఈనే బుక్కలు బువ్వకు అన్ని వంటలు పెడుతుంది. చిట్టి ఏం చెప్తాను రా? ఏం చెప్తాను చిట్టాలి? చూడు తాతయ్య, ఒక్క నిమ్మకాయ కూడా దొరుకుతలేదు. అవునారా? నిమ్మకాయ ఏం చేస్తావురా? ఎప్పుడు మమ్మీ చింతపండు వేసి తాలింపు ఎత్తాను తాతయ్య, అలా నిమ్మకాయ వండుకుంటే ఎంత మంచిగా ఉంటాయి. అవునారా? చూద్దాం పారా, ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉండేమో చూద్దాం పా. చిట్టే ఈమె తెలుసారా నీకు? ఎవరు తాతయ్య? మీ మేనత్త బిడ్డ, నీకు మరదలైతుందిరా. సేమ్ నీ లెక్కన ఉంటుందిరా తల్లి. అవునా తాతయ్య? ఒకసారి చూపి. ఇగో 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 చూసినావరా? సేమ్ నీ లెక్కన ఉందిరా. నా లెక్కనే ఉంది. చూడు, సేమ్ అదే ఫేస్. చూడు చూడు, సేమ్ ఇద్దరు అనుకొని కొనుక్కున్నట్టు ఉన్నారు. బాగా ముచ్చట్లు పెడతారు కదా మనవరాలతోటి. మనవరాలు సేమ్ ఉన్నారా? మా మనవరాలు ఎక్కువ ఉన్నది. కూర్చోరా, కూర్చో కూర్చో. ఏం సంగతి రా చెప్పు. ఏమి లేదు రాక మల్లన్న 2 ఎకరాల భూమి కౌలుకి ఇస్తాడట. అది నువ్వు చేయరాదురా? నేను ఎక్కడ చేసేటట్టున్నదిరా? నువ్వే చేయరా. కొడుకు ఇంత జాబ్ చేస్తాడు, నీకు పెట్టుబడి అందుతుంది. కోడలు కొంచెం సాయం చేస్తే నీకు వ్యవసాయం వచ్చు. ఎవరికో ఎందుకు ఇవ్వాలి? మనకు వచ్చినది మనం పోనీయద్దు. అరే, ఆ పొలం మీద నువ్వే చేయకపోయినవురా? అంటే నేను మొన్నది చెప్తే కాదురా. ఇప్పుడు ఇల్లుకు ముగ్గు పోసి మొదలు పెట్టినాక మళ్ళీ పెట్టుబడి సరిపోతుందరా? అవును. అందుకని మనకు వచ్చింది అది నీకు అప్పచెప్తానా, నువ్వు చెయ్యి. కోడలు ఉంది కదా, అందుకనే నేను చెప్పడానికి వచ్చిన ఇప్పుడు. సరే సరేరా, సరే మా కొడుకు వచ్చినాక ఆలోచించి చెప్తారా? మంచిగుంటది. బాగున్నారా? అమ్మ బాగానా? ఏంటి మామయ్య, ఏంటి కొడుకుని అడుగుతా అంటాను? మామయ్య దగ్గర తెలిసిన దోస్తున్నాడట, 2 ఎకరాల పొలం ఉందట, కౌలుకి ఇస్తారట. అలా చేయమని అడగడానికి వచ్చిండ్రా. అవునా? అవునమ్మా, మంచిగుంటదమ్మా. నాకు అప్ప చెప్పారు, నన్ను చేయమంటే నాకు ఇల్లు మొదలు పెట్టుకుంటాను బిడ్డ. ఇక అది మొదలు పెట్టుకుంటే పెట్టుబడి సరిపోదు, మీరు చేసుకుంటే బాగుంటుందని. అవునమ్మా. అవునమ్మా. సరే, ఆయన వచ్చినాక అడిగి చెప్తాం కానీ ఇద్దరికి టిఫిన్ పెట్టుకట్టా తిను. నేను ఇప్పుడే తినొచ్చినమ్మా, అత్తమ్మ పెట్టింది రాంగా తిన్న బిడ్డ. కొంచెం తిను మావయ్య. లేదమ్మా. సరే మావయ్య, టిఫిన్ పెట్టుకట్టా. పెట్టుకురా బిడ్డ. కూడా దొరికిందిరా. అంతా దేవుని దయరా. పోతా మరి. ఓకే ఓకే, జాగ్రత్త పోరా. పోయిన తర్వాత ఫోన్ చేయి నాకు. మంచి మంచి. పోతామ్మా. ఫోన్ చేసి మర్చిపోకరా. చేస్తా అన్నా. దాని చిట్టి కూర్చో. అగో మావయ్య, మావయ్య వేయండా? ఇప్పుడే పోతాండ్రా. అవునా? ఇగో మావయ్య, చట్నీ ఎత్తానంటే ఎప్పటికి వెళ్ళిపోయి కారం అంటారు. ఇదే మంచిగా ఉంటదిరా. ఏమో మావయ్య. మళ్ళీ ఇడ్లీ ఆ మమ్మీ? దోశ వేయలేదా? దోశ వేస్తారా? పాపం పొద్దెక్కింది కదా, తాతయ్యకు కవర్ అవుతుంది. అందుకే తాతయ్య 2 ఇడ్లీలు తిన్నాక నీకు వేసి ఇస్తా. సరేనా? సరేనారా? మీ క్లాస్ లో ఫస్ట్ ఎవరు వస్తారా? పేరు మంచిగా ముగ్గురు కలిసి మంచిగా ముచ్చట పెడతాను కదా. అయ్యో, నీకెందుకు అంతగానం కుళ్ళు కూర్చొని నువ్వు కూడా పెట్టు. కదా మావయ్య? అంతేరా. ఎందుకో ఈ ఆనందం. ఇక్కడ కిరాణా షాప్ ఖాళీ అవుతుందట బిడ్డ, కిరాణా షాప్ పెట్టిస్తా. ఓకే, నువ్వు మంచిగా అక్కడ ఉండిగా. సరేనా? ఇక ఈ పొలాలు గిరాలి పనులొద్దు నీకు. అయ్యో, షాప్ ఎందుకు బిడ్డ? ఇప్పుడు బాబాయ్ వచ్చి చెప్పాడు, ఎవరితో పత్తి చేను ఉందట, మనం కౌలు తీసుకోమని చెప్తాడు నాన్న. అదే చేద్దాం. మర్తిసేనా పాప? సరే, నువ్వు కూడా మంచిగా ఆలోచిస్తావు కదా, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి, ఏం పర్వాలేదు. సరే బిడ్డ. లక్ష్మి, టిఫిన్ పెట్టు, నాకు ఆఫీస్ టైం అవుతుంది. మమ్మీ నాకు కూడా లంచ్ పెట్టు, మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తాను. తిడతాను, నీకు ఇష్టమైన చిక్కుడు కూరలేనా? ఏ చిక్కుడు ఆఫీస్ అది లేదు కదా? ఓ అయ్యా బిడ్డ, ఇద్దరు కలిసి వస్తాను. టైం అవుతుంది నాకు తెలియదా ఏంటి?
ఒక 5 నిమిషాలలో టిఫిన్ బాక్స్ ఇస్తాను, సరేనా? సరే. అరే కూర్చోరా. సరేనే. ఏదో బాగా రందితుంటున్నావు. అరే నేను ఇంటికి పోతే నాకు అస్సలు మనిషి అది ఉంటలేదురా. ఏమైందంటే లొల్లి పెడతాడు. ఏం చంపించినాడు అన్నాను. ఇప్పుడు వాడు ఎంత ప్రేమగా చూసుకుంటాడు నన్ను, బాబు 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 అని ఎంత ప్రేమగా చూసుకున్నాడు చిన్నప్పుడు. ఇప్పుడు అసలు నన్ను చూస్తేనే కసురుకుంటాడు. ఏందో నాకు అర్థమవుతలేదురా. ఎందుకంటాండ్రా మరి వాడు అట్లా? ఎవడన్నా చెప్పిన మాటలు వింటాడా? ఇప్పుడేం సంపాదిస్తామట? సంపాదించి పెట్టినాం కదా, ఇంకేం సంపాదిస్తాం ఈ వయసులో? అరే వాడు ఎవ్వరు చెప్పిన మాట వింటలేడురా. దీని మహత్యం ఇది. బాగా తాగుతాండ్రా. తాగి వచ్చి నన్ను లొల్లి లొల్లి చేస్తాడు. మందు మాత్యం ఇదే మహత్యం రా. అర్థమైంది. ఇవన్నీ ఏం పట్టించుకోకురా. పోదాంపా, పొద్దు బాగా ఎక్కింది, ఆకలి అవుతుంది, నిలబడతాం. తినచ్చినాక మాట్లాడదాంపా. మెల్లగా జాగ్రత్త, మెల్లగా. అరే బుజ్జా, బుజ్జి అలా ఏం కూర వండిందో ఏమో. బాగా ఆకలి అవుతుంది, గాబర్ అవుతుంది కదా. ఏం చేస్తుందో. తాతయ్య తాతయ్య మంచినీళ్ళు తాగుతావా? మంచిలు కాదురా, బాగా ఆకలి అవుతుందిరా. గాబర్ అవుతుంది. టైం చూడు ఎంత అయిందో చూడరా. అయ్యో తాతయ్య, లోపలికి రా. ఏంటిదే లోపలికి తీసుకొస్తాను? అయినా ఏ పట్టుకో దెక్కిందని నీకు ఆకలి అవుతుంది? కడుపంతా కొట్టుకపోయినట్టు చేస్తాను. ఏమన్నా పని చేస్తానావా? ఏమన్నా నీ అసొంటోళ్ళు చూడుకో, నెలకు ఎంతో సంపాదిస్తారు, మా గండానికి మోపైనావు. అయినా అన్నం పెడతాంటాను ఏంటిదే? అన్నం లేదు ఏం లేదు, నాడు లోపలికి. పాప ఎందుకు ఏడుస్తున్నావే? ఏం లేదురా, ఆకలి అవుతుంది అంటే కోడలు తిట్టిందిరా. కూడలు తిట్టిందా? ఊరుకో డాడీ, ఊరుకో. లక్ష్మి, ఏంటిది? ఏమో బాగానే పిలుస్తాను. బాబుకు అన్నం పెట్టమంటే పెడతలేవాడు కదా. పొద్దుకు 4 సార్లు తింటానుకు పడిసోళ్ళు. మీరు వేసి పెడతాంటే పొద్దుకు 4 సార్లు అయింది, 5 సార్లు కూడా తింటారు. నేను పెట్టా, అయినా ఏమంత పొద్దు ఎక్కిందని ఇప్పుడే ఆకలి అవుతుందా? కడుపేమన్నా ఎత్తుకపోతుందా మీ బాబుకు? తాతయ్యకి అన్నం పెట్టమంటే మమ్మే అద్దన్నది డాడీ. అవునా? ఏళ్ళ పొద్దుగా తింటే అరగది అని చెప్పి అద్దన్నా. అయినా నా కష్టం మా బాబుకు పెట్టడానికి నీకేంటే? మీ అవ్వగారింటి కాడ నుంచి ఏమైనా తెచ్చి పెడుతున్నావు మా బాబుకు? నా అవ్వగారింటికి వచ్చి ఎందుకు తెచ్చి పెడతా? నా అవ్వగారు పోసిన కట్నం సరిపోలేదా? అయినా మీ అయ్య మా అవ్వగారి గురించి ఆధారపడి ఉంటాడా? నేను పెట్టా, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నీకు అంతగానో మీ అయ్యకు అన్నం పెట్టబుద్ధి అయితే అంటుకొని పెట్టుకో. నాకు ఈ సేవ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా బిడ్డ చేసుకునేసరికి నాకు సరిపోతుంది. నువ్వు మారవు మమ్మీ. మన తాతయ్యకి మనం లేకుంటే ఇంకెవరు ఉన్నారు? మీరందరూ ఒకటేనే, నేను ఒక్కదాన్నే వేరు. అన్నం మొత్తం నేను టిఫిన్ బాక్స్ అట్నే పట్టుకురాకు. బాయ్ మమ్మీ. నా కోడలు సంపాదన అంటాను. వీడు కూడా నా కొడుకు కూడా సంపాదన అంటాను. ఇంకేం సంపాదించాలి? నా 2 చేతులను 4 చేతులు లెక్క చేసుకొని కష్టపడ్డ కదరా కొడుక. చిన్నప్పుడు మీ అమ్మ చనిపోతే గోరు ముద్దలు తినిపించి పెంచిన కాదురా కొడుక.
ఇవాళ ఇవాళ బుక్కడు బువ్వ కోసం ఇన్ని తిప్పలు పెడతాను కాదురా. తాతయ్య ఎందుకు ఎత్తున్నావు తాతయ్య? నీకు నేను ఉన్నా కదా, మమ్మీ గురించి నీకు తెలుసు కదా. కొన్ని నీళ్ళు తాగు. బాధపడకు తాతయ్య. ఏంది పాప, ఏం సంపాదించడమని, ఏం సాధించడమని? అదే పక్క మల్లేష్ గారు చూడు, హైఫై తిరుగుతాడు కార్లల్లా. ఒక్క కారు కాదు, 2 కార్లు 3 కార్లు, ఇండ్లు బంగ్లాలు. నాకేమున్నది, ఒక రేకుల కొంప, ఇరిగిపోయిన తలుపుల ఇల్లు. ఇది నువ్వు సాధించింది? అబ్బా ఏమో సాధించిండట ఈయన, నాకేదో సంపాదించి పెట్టిండట. అబ్బా నాకేమి ఇచ్చినావు? ఇది ఆ, మీ అయ్యి ఇచ్చింది 4 అంతస్తులు కట్టినావు. ఇక నువ్వు సంపాదించింది 10 అంతస్తులు కడదాం ఊళ్ళో. ఇక తాగడానికే సరిపోతలేదు. ఇక ఈయన అంతస్తుల గురించి లెక్క పెడతాడు, అంతస్తుల గురించి. చాలి అలేనాడు. ఈయన ఆఫీస్కి పోయి వచ్చి బట్టలు చేంజ్ చేసుకొని వాయ్, బుక్కడ అన్నం తినిపోనంటే నేను ఇప్పుడే అత్త మళ్ళీ ఆడు దొరకడానికి వేయండు. ఆయన కలిసిండా కలవలేదా తెలియదు. ఆడు పైసలు ఇస్తానన్నాడు అని ఎంతో ఆశతో వేయండు. మరి ఆయన ఇస్తాడా ఇయ్యడా, కలిసిండా కలవలేదా? ఈ మనిషి ఇంకా కూడా రాకపాయే. చూస్తేనేమో సందలు పడుతా ఉంది. లక్ష్మి, మీ ఫ్రెండ్ కలిసిండా? పైసలు ఇస్తానన్నాడేమో, ఇచ్చిండా? లేదు లక్ష్మి, మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఫోన్ లేపడం లేదు. కొద్దిగా డబ్బులు అడుగుదామంటేనేమో ఇస్తా అంటాడు, రాడు. చూసి ఏసారి నేను వచ్చేసిన లక్ష్మి. అసలు కూర్చొని నాకు బాధ అనిపించింది లక్ష్మి. అవునా? అందుకే అంటారు తెలిసిన వాళ్ళ దగ్గర, దోస్తుగాళ్ళ దగ్గర అప్పు వేయద్దు, చిట్టీలు వేయద్దు అని. కానీ నువ్వు నా దోస్తు అని నమ్ముతీవి, చిట్టు ఎత్తివి. ఇప్పుడు పైసలు ఇస్తాడని ఆశతోనే ఆఫీస్కి వచ్చినాక బుక్కడు తినకుండా పోయి వచ్చినావు. ఇప్పుడు ఏమిటికి వచ్చింది? మరి ఫోన్ లిఫ్ట్ చేయలేదా? చేయలేదు లక్ష్మి, నాకు బాధ వేసింది. అది కాదు లక్ష్మి, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అంటున్నారు ఎంతోమంది చిట్టీల వాళ్ళు లేచిపోతున్నారని. కానీ ఇతడు కూడా రేపు భవిష్యత్తులో ఇవన్నీ డబ్బులు గిట్ట పట్టుకొని పోతే మన పరిస్థితి ఏంది లక్ష్మి? రోడ్డు మీదకి వస్తే మన బతుకులు లక్ష్మి. అర్థం కావడానికి లక్ష్మి, అందుకే బాధేస్తుంది లక్ష్మి. అంటే మీ ఫ్రెండ్ కూడా అసంటోడేనా? తెలియదు లక్ష్మి, మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కరి పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. పట్టుకొని పోతే మనం ఏం చేయలేం కదా లక్ష్మి. ఏందండి ఇప్పుడు గింత కూరంగకి షాక్ ముచ్చట చెప్పిండ్రు. నీ జీతం పైసలకి జీతం మొత్తం చిట్టేసినావు. ఇప్పుడు గిట్ట నువ్వు అన్నట్టు వాళ్ళు వీళ్ళు అన్నట్టు గిట్ట ఏదైనా వేయిందనుకో మన బతుకులు రోడ్డుకి ఎక్కుతాయి తెలుసా? అవును లక్ష్మి, గుండె సరే, అలసిపోతుంది. నువ్వు బాధపడకు కానీ ఒక 2-3 రోజులు చూద్దాం. అట్లనే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు ఆఫీస్ కాడికి పోతే కలవకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చేద్దాం, సరేనా? తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఆయనకు చిట్టి కట్టిన పైసలు ఫోన్పే ద్వారా చేసినవి ఉన్నాయి కదా? ఫోన్పే ద్వారా చేసినవి ఉన్నాయి. ఆ తర్వాత ఆయనతో ఒక బుక్లో కూడా రాయించుకున్నాను లక్ష్మి. నేను ఆ బుక్ ఉందా? బుక్ ఉంది రాపిచ్చాను, నెల రాశాను. దాని ఫోన్పే ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా రాపిచ్చాను, సంతకాలు కూడా తీసుకున్నాను వాటి మీద బుక్లో. సరే, అయింది ఏదో అయిపోయింది. నువ్వు భయపడ్డట్టు అలా ఏం కావు. సరే కానీ కాలేజీలో అడుకుని రాపు, అన్నం తినేవు లే పో. సరే లక్ష్మి. ఏంటన్నా నాకు కొంచెం సామాన్ ఇవ్వనే. ఏమేమి ఇవ్వాలన్నా? 1 కిలో చక్కెర, ఒక చాయ్ పత్తి చిన్నది, ఒక 2 సబ్బులు, ఇంకా ఆ పిల్లగాళ్ళకి చాక్లెట్స్ 2 ఇచ్చే, 2 4 ఎన్నో.
అన్న చక్కెర చాయ్ పత్తి ప్లస్ బిస్కెట్ సర్వీస్ చేసిన మొత్తం 150 రూపాయలు అన్న. ఓకే 150. ఓకేనా? వెంకట్ బాగేనారా? బాగే కానీ మొన్న నుంచి నాకు బాగా బాధ అనిపిస్తుందిరా. నన్ను చూస్తే నీకేం బాధ అనిపిస్తుందిరా? అయ్యేం సంపాదించిండ్రా? మా అయ్య చూడు 2 కోట్లు సంపాదించిండు, వడ్డీలకు ఇచ్చుకొని ఆరాముగా బతుకుతానా. నువ్వు కష్టం చేసుకునే బతకాలి, ఏ పూట కాపుట బతకాలి. అయినా కవర్లో ఏం తీసుకొస్తావు నువ్వు? అయ్యి కవర్లో బియ్యం ఆరా, ఏ పూట కాపుట కొనుకొచ్చుకోడా? నీకోటి చెప్తానా, మందులో ఉన్నప్పుడు నన్ను విలువకు, నా ఫ్రెండ్ అని చెప్తే నా ఇద్దరు పోతా అని. చిన్న గిన్ని అన్నం పేర్లు పడేసుకుంటావు. ఇగో మొత్తం ఇట్లా మీద వాడుతాను. ఇగో అటు ఒకరి తలకైనా ఒకరు కలుపుకొని కూర్చుంటాను బెంచీల మీద. లేదు ఆ, ఇగో మంచి ఎంటికలు అన్నీ ఖరాబ్ చేసుకుంటాను. ఆడుకోగా జుట్టు మంచిగా మలిసి ఆడుకో, సరేనా? సరే సరే. ఏం సరేనో ఏమో, మొత్తం దుబ్బంతా మీద పోసుకున్నారు. చిన్న పిల్లలు లెక్క ఆడతాను అనిస్తుంది. నవ్వుతుంది చూడు. ఇంకా బిడ్డ కొడుకులేడారా? నీ కొడుకుకి ఇప్పుడు ఎందుకు ఉంటాడు కానీ అసలు పని ఏంటిదో చెప్పు, కొడుకుని అడుగుతాను. కొంచెం ఆకలి అవుతుందిరా, అన్నం ఎత్తామని బాబు అవుతుంది. అంటే నీకు ఆకలైనప్పుడల్లా నీ కొడుకే బువ్వ పెట్టిందా? చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? కోడలు బువ్వ పెడతలేదు కావచ్చు, అందుకే కొడుకుని అడుగుతాను అనుకుంటాట. కడుపు అంతా మంటినట్టు అవుతుందిరా, ఆకలి అవుతుంది. నీకు ఎన్నిసార్లు విన్నా కానీ నీ ఆకలి ఎత్తిపోదు. కానీ చూసిన ముంగట మాత్రం ఇగో అటే ఇగో రబ్బర్ పెట్టుకో, ఆకలి ఎత్తిపోతుందట. బట్ టైం అవుతుందా బిడ్డ? అవుతాను తాతయ్య, అందుకే మమ్మీని తాతని చూస్తే ఏమన్నా. టిఫిన్ చేసినావా లేదురా? నాకు ఇష్టమని మమ్మీ దోశ వేసి తిన్నా. అవునా? నాకు బట్ టైం అయితే అనుకుంటాను. ఓకే ఓకేరా. ఇంకా అత్తలేదు కదా ఇంకా. ఇగో అటు కూర ఏమనలేదు బిడ్డ. కూర ఏమన్నలే, ఏమంత పొద్దెక్కింది, ఏమంత టైం అయిందని కూర అన్నాలే. ఇప్పుడైతే ఇట్లా తిను. వేయాల్సిన కూర వేయలే కదా, ఆగు ఆగు. ఇగో తిను ఇప్పుడు మట్టుకైతే. అరే బుజ్జావా, 4 రోజుల నుండి కారప్పొడి తిని 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 కడుపులో మంట వస్తుందిరా, వేరే కూర ఏం లేదారా? కూరలు అంటుతారు కూరలు, ఇంకా నయ్యం నోరు మంచిగా లేదు, చికెన్ మటన్ అన్నని అంటలేవు. మాజాలు ఎడిసిన కాడికి తిను. చూసినోళ్ళు ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు? మామని సాధిస్తాంది బుక్కడు బువ్వ పెడుతున్నా అన్నతానికి ఎత్తానవా ఇదంతా? లేకుంటే ఎవరైనా ఎప్పుతే ఎత్తానవా? మాజాలు తిను. ఇక అట్టు ఏమిడికి ఎడుతున్నావు? ఆయనతో పెడతానా, సంతోషపడు. బాబు తింటానవా? తింటానా బిడ్డ? కోడలు పచ్చి కారం వేసి పెడతాంది, తిని 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 కడుపంతా మండుతుంది బిడ్డ. లేదు, మీ అయ్యకు చికెన్ మటన్లు కావాలట. నాలుగంతా సప్పబడ్డదట, తిని తిని కడుపంతా మండుతుందట. పోయి మటన్ అన్న చికెన్ అన్న తీసుకురాపో. అవునా బాబు? ఏంది బాబు గిట్ట చేస్తావు ఈ వయసులో కూడా? అవునా, నీకు చికెన్ మటన్లు కావాలా? ముద్ద దిగుతలేదా మటన్ లేకుంటే? ఏంది బిడ్డ నువ్వు కూడా గట్లా బిడ్డ? గట్టనకు నీకు ఎట్లా అంటారు బాపా?
ప్రతి ఒక్కరు నా దోస్తులందరూ ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అయినరు, నేను ఇక్కడనే ఉంటానా. నువ్వు ఎట్లుంటే మీ అయ్యకేంటిది, తినుడు ఒక్కటి కావాలి. అసలు నువ్వు బతికుంటే దండుగా బాపా, ఈ భూమికి బరువు నువ్వు. అసలు నిన్ను అసలు నువ్వు చావుపో, చావుపో. ఎన్నన్నా బుద్ధెత్తలేదు. మనుషులు ఇంతే. అరే నేను ఎవ్వరికి భారం కానరా, నా కోసం ఎవ్వరు ఆలోచించకుండా. అరే మీరందరూ చల్లగా బతకండ్రా. ఈ డ్రెస్ నీకు బాగుంటుంది. ఆర్డర్ పెట్టుకున్నాను, పెట్టేసి. అమౌంట్ ఎంత ఉన్నదిరా? అయ్యో 265 ఉంది కదా, ఇంకా పెట్టేసి. ఏంటి బాబాయ్, నాన్న మంచిగా ఉన్నాడారా? ఏంటిది? వాడి గురించి నన్ను అడగకు. నిన్ను అడగకుంటే ఎవరిని అడగలరా? నా కన్న తండ్రి కాదు, నా కన్న తండ్రి చచ్చిపోయిండు. వాడు నా కన్న తండ్రే కాదు. ఏంటిదిరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బడిదిగా మాట్లాడతావు, దిగు బడిది. బాబాయ్ మంచి మాటతో చెప్తున్నా, గల్లాయిడు గల్లిడుసుడు కాదు, 4 ఉతుకుతా. మీ నాన్న గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావురా? అరే కష్టార్జితం గురించి నీకేమన్నా తెలుసా? ఎంత కష్టపడ్డాడు? కష్టపడ్డాడు కనిపిస్తలేదా? కూసోని తింటానా? వాడు చిన్నప్పటి నుండి నీ కొరకు ఎంత కష్టపడ్డాడు నీకేం తెలుసురా? చిన్నప్పుడు నీ తల్లి చచ్చిపోతే ఇంకో పెళ్లి చేసుకోరా అని నేనంటే, వచ్చేదేదో నా కొడుకును మంచిగా చూసుకుంటుందా చూసుకోదని పెళ్లి చేసుకోలేదురా. చేసుకోంగా నేను వద్దన్నానా? ఏమని అడ్డుకున్నానా? భలే బుద్ధి చెప్తున్నారా వానికి, భలే చెప్తాను. వాడు చిన్నప్పుడు మందు రారా అంటే నా కొడుకు వాసన వస్తుంది అని పక్కకున్నాడు. నీ తల్లి గోరుముద్దలు నీ తల్లి తినిపించిందారా? వాడు భుజాల మీద కూర్చుండబెట్టుకొని తినిపించిండ్రా. అలాంటి కొడుకులు ఉండవలసిందేరా. ఇటువంటి తల్లిదండ్రులకు గుణపాఠం అవుతుంది. గుడ్ సబ్బాస్. మీ అమ్మ చచ్చిపోయాక 1 నెల రోజులకు నీకు ఫిట్స్ వచ్చిందిరా. నిన్ను దవాఖానా తీసుకుపోయింది మీ నాన్న. అక్కడ నువ్వు బతకవని తెలిసి 2 మేకలను అమ్ముకొని తీసుకుపోయి వైద్యం దగ్గరికి పోయి మంచిగా చేయించుకొని వచ్చిండు. ఆ రోజే మీ నాన్న వద్దనుకుంటే, మీ అమ్మ పోయిన తర్వాత వీడెందుకు అనుకుంటే, ఈ రోజు నాతోటి నీ తండ్రిని ఎదిరించి మాట్లాడటం వారా? బాబాయ్ తప్పు చేశాను బాబాయ్, నేను బాబాయ్. నా తండ్రి ఇంత గొప్పోడా బాబాయ్? అవురా బాయ్, నాకు ఈ విషయం తెలియదు బాబాయ్. మా తండ్రిని చిత్రహింసలు పెట్టాను బాబాయ్, ఎంతో బాధ పెట్టాను బాబాయ్. తప్పు చేశాను బాబాయ్, తప్పు చేశాను బాబా. బాబా కొడుకా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. లోకం మీద ఏ బంధాన్నైనా సంపాదించుకోగలుగుతావు, కానీ తల్లిదండ్రిని సంపాదించుకోలేవు. ఇది గుర్తు పెట్టుకో బిడ్డ. లక్ష్మి, లక్ష్మి ఏంటిది ఏమో అంతగానో వస్తున్నావు? బాబా వచ్చిందా? రాలే. అయినా గాని బాబు వచ్చిందా అని అడుగుతాను. బాబు మీ అంతగానం ప్రేమ గుర్తుంది కదా. నువ్వు చేయబట్టే నా బాబాను దూరం చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఏంటి నీ చేయబట్ట? చేసిన నువ్వే, అన్ని నువ్వే. సాలిగా మాటలు ఎక్కువ అవుతున్నాయి. అటు పోయేసినాక తాయిన ఎక్కిందా? రిమ్మకి వచ్చిందా? బాబుకి ఏమైనా జరిగిందనుకో ఈ సంగతి తెలుస్తా. ఏం పెట్టినా మనం కూడా
దేవుడా ఏమైందా పెదబాపు ఎడతాను? ఏమైంది ఏమైంది పెదబాపు ఇక్కడ కూర్చొని ఎడతావు? పెద్దమ్మ గుర్తుగా వచ్చింది. కాదు అన్నకు తెలిస్తే ఎట్లా బాధపడతాను ఇక్కడ చేరుతాను అని తెలిస్తే నేను చెప్తాను అన్నకు. వద్దురా వానికి చెప్పకురా, వానికి చెప్పద్దు, వానికి చెప్పకురా. ఇంటికి పోదాం దా పెదబాపు. లేదురా, రా పెదబాపు. నేను రాను. పోదాం దా. బాబా 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 ఏమైనా మేము ఇట్లా కాపురం చెప్తారు పాప కోసం బాప కనబడతలే. దా పోదాం దా. లేదురా, భక్తి జనానికి అమ్మాయి వద్ద కొడుకు సరే పెదబాపు. అన్నకది ముచ్చట చెప్పకురా. చెప్ప పెదబాపు. అరే తమ్ముడు బాపు కనబడతలేడురా. వాళ్ళ నీళ్ళని అడిగినా కూడా బాపు కనిపించలే అంటానరా. ఎవరిని అడిగినా బాబు కనబడతలే అంటాడా? అవునరా. మన పత్తి చేను పక్క పంటి బండల కుప్పల మీద బాబు కూర్చొని ఏడతాడు. పా పోదాం పా. అవునా? కొడుకు మీ అమ్మ చనిపోయినప్పుడు నిన్ను పసిగుడ్డు లెక్కన చేతిలో పెట్టిందిరా. అప్పుడు నిన్ను నా పానంగా చూసుకున్నా కదా. నువ్వు ప్రయోజకుడు కావాలని పెద్ద చదువులకు పట్నం పంపించిన కదా నిన్ను. ఇప్పుడు నన్ను సాధడానికి బుక్కడు పువ్వు పెట్టడానికి ఇంత కష్టమవుతుందా నీకు? రెండు చేతులు, 4 చేతులు. అరే ఏమైందిరా? లేరా లేరా ఏమైంది? లేరా ఇటు చూడురా, ఇటు చూడు. బాబా తప్పైంది బాబా, నన్ను క్షమించు బాబా. నీ విలువ తెలవలేదు బాబా. లే బాబా, లే బాబా, లే. లక్ష్మి చూడే మా బాబు. అయ్యో రాబా బాబా, లే. తప్పైంది మామయ్య, ఇంకొకసారి అన్నంలే. మామయ్య మామయ్య మీ కొడుకు ఎడుతానులే మామయ్య. లేవురా, ఇటు చూడురా. ఏమైందిరా నీకు? మామయ్య ఏమైందిరా? ఏమైందిరా? ఇటు చూడురా, ఇటు చూడురా, ఇటు చూడురా. అరే లేవురా బాబా, లేవురా బాబా, లేరా. ఇప్పుడు నీ విలువ ఒకసారి చూడురా నన్ను. లేవురా, బాబా, లే బాబా, లేవురా, బాబా. లేవురా, అయ్యో బాబా. లేవురా, చూడురా నన్ను. పెదబాపు లే పెదబాపు. పెదబాపు ఏమైంది పెదబాపు? ఇప్పుడే వచ్చావా పెదబాపు? అంత లేడు. లేవురా. అయ్యో బాబా, నీ వెనకొచ్చినా అయిపో. అయ్యో నా దిక్కు చూడురా. అయ్యో బాబా, నన్ను కొట్టు బాబా. లేవురా. తాతయ్య లే తాతయ్య, నేను ఎవరితో మాట్లాడాలి తాతయ్య? లే తాతయ్య, ఈ మనోరాలు పిలుస్తుంది మామయ్య. తాతయ్య ఒకసారి లే తాతయ్య. బాబా, బాబా,
ఉన్నప్పుడు నీ విలువ తెలియలే బాబా, నువ్వు లేకుంటే ఇప్పుడు విలువ తెలుస్తుంది బాబా. గంట అయినా కూడా నిన్ను చూడలేకుంటా ఉండలేకుండా బాబా. లే బాబా, గంట కూడా చూడలేకుంటున్నా బాబా. లే బాబా. చూశారు కదా సినిమా, ఓ తండ్రి ఆవేదన. చిన్నప్పుడు తల్లి కనుమరుగైతే ఆ తండ్రి గుండెలపైన పెట్టుకొని సాధిన కొడుకే ఈ రోజున బుక్కడు అన్నం పెట్టకపోతే తల్లాడిపోయిన ఓ కన్న తండ్రి జీవిత చరిత్ర. భూమి మీద ఏ బంధాలనైనా సంపాదించుకోవచ్చు, ఏ బంధమైనా కొనుక్కోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రుల బంధాన్ని కొనుక్కోలేము. గుర్తుపెట్టుకోండి. ఇట్లు మీ సుమలత యాదవ్.